ఏం పా ఎక్కడ పిసుకుపోతాడు ఇవిడా మా తాలూకులో డ్రామా కదవా లేడీస్ కాదు కదా. ఓహో లేడీస్ మాట్లాడకపోతాడు ఇవిడా పోతా ఉండేది యాడా అంటే లేడీస్ అంటే రాధా రుక్మిణి ద్రౌపది అందరూ కావాలి కదా అందరూ సిగ్గుతారా అందరూ కావాలా. ఏమో మాట్లాడాలమ్మా. ఏం మాట్లాడాలన్నా ఏమో డ్రామాకి పోవాలా టైం అవుతుంది నాకు బిజీ. మేడం మా చిన్నగా తాలూకులా మేము డ్రామా ఆడాలా, మాకు లేడీస్ కావాలా. పదం మించపోయి అడ్వాన్స్ ఇచ్చి మాట్లాడదాము. నాకు ఏం మాట్లాడాలో ఇక్కడే మాట్లాడండి, నాకు టైం లేదు. నేను డ్రామా ఆడేకి పోవాలా, ఇంట్లో కూర్చొని మాట్లాడేదానికి టైం లేదు. ఏమి ఇస్తారో ఇక్కడే ఇవ్వండి, ఏం మాట్లాడుతున్నా ఇక్కడే మాట్లాడేయండి. వాళ్ళు డ్రామాకి ఒప్పిండారా, వాళ్ళు అడ్వాన్స్ చేయాలంటే ఈరా కాదబ్బా అడ్వాన్స్ ఉండి ఇచ్చేటట్లు ఉండే వాళ్ళు ఎందుకు వస్తారు ఒకరికి ఎంత ఇవ్వాలా. మాకు కావాల్సి ఉండదు ద్రౌపది రాధా రుక్మిణి వాళ్ళు ఎంత జనం వస్తారో ఒకరికి ఎంత తీయాలా ఫస్ట్ అడిగిడే, ఆమె తర్వాత మాట్లాడేదా వేయలేదా. ఏమ్మా మీ డ్రామా టీంకి ఎంత ఇలా చెప్పమ్మా. మేము 5 జన్మ వచ్చి మీ డ్రామాని బాగా నడిపించిస్తాము. అయితే 2 లక్షలు మా సంభావన, 2 లక్షలు, 1 లక్ష అడ్వాన్స్ ఇవ్వండి. ఈ డ్రామా అయినాక ఇంకొక 1 లక్షని ఇవ్వండి. ఏంబా వీళ్ళకే 2 లక్షలు ఇస్తే డ్రామా సీనియర్కి దుడ్లు ఇవ్వాలనా, గురువుకి దుడ్లు ఇవ్వాలా, గెస్ట్లు వస్తారు, ఊర్లో నాటకాన్ని చూసే వాళ్ళకంతాను బిర్యానీ అయిపోయేలా భోజనాలు పెట్టించాలా. దీనికంటే యాడ దుడ్లు తెచ్చేదేనే. నీకేం పనుందా పాట ఉందా ఇది కావాలన్నా మాకే దిగులు పడతావా. డ్రామా ఆడిపియాలా, మా తాలూకు పేరు కావాలరా. ఏం దిగులు పడతావు ఈరా అడ్వాన్స్. బా డ్రామా ఆడాలంటే మా అమ్మది సొమ్ము కుదు పెట్టాలా లేకపోతే అమ్మేస్తావా. ఆహా ఎంత మాట చెప్పేసి ఎట్లా చెప్తావో నువ్వు, నీకేమైనా బుద్ధి ఉందా. డ్రామా ఆడాలంటే దానికి వేరే మార్గాలు ఉన్నాయి. ఇక 1 లక్ష రూపాయలు దుడ్డు ఉంది, ఏమి అడ్వాన్స్ ఇచ్చి పదా చూసుకుందామా. 1 లక్ష రూపాయలు ఏ అడ్వాన్స్ 1 లక్ష రూపాయలు ఇస్తాడమ్మా. మీరు ద్రౌపది రుక్మిణి రాధా నర్తకేల బాగుండే వాళ్ళని పిలుచుకుంటావాలా. అతవా మిస్టేక్ కాకూడదు. ఆమె ఏడన్నా పోయి ముస్లింలు తీసుకొచ్చేసావమ్మా. మాకే డ్రామా బాగా రావాలా, అర్థమైందా. అత వచ్చి ముస్లిం డాన్స్ ఆడతామంటే ఏం చేస్తారు, అతవంతాను జగ్గినక్క అంటే ఉంటారు. అందుకే పాయమూలని పిలుచుకొనిరా. డ్రామా ఎట్లున్నానంటే కూర్చుంటే కూడా జగ్గినక్క అనాలా, అర్థమైందా. హుషారు మౌ 1 లక్ష రూపాయలు ఇస్తాడన్నా. మా డ్రామా కాసులు అడ్వాన్స్ ఇచ్చినాను, తప్పకుండా రావాలమ్మా. ఏమన్నా 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఏమో ఇచ్చిండారు. ఈ డ్రామాకి గురువులు ఎవరు? ఏమ్మా మా గురువులు అడిగింది కదా, మా గురువులు ఎవరో తెలుసా. డాక్టర్ వి వెంకటేశ్వర్లు. వాళ్ళు చాలా డ్రామాలకి డైరెక్షన్ చేయండారు. వాళ్ళని మేము 5 లక్షలు ఇచ్చి పిలిపిస్తున్నాము గురువులే. ఈ డ్రామాకి ఎవరు వస్తారు తెలుసా, మా తాలూకు జనప్రియ శాసకురైన మేలూరు రవికుమారులు వస్తారు. వాళ్ళే ఉద్ఘాటన చేస్తారు. డ్రామా ఆడేదన్న అబద్ధం. ఆమెట సమాజ సేవకులు రాజు కూడా వస్తారు, సీకల్ రామచంద్ర కూడా వస్తారు, పుట్టాంజీ వస్తారు. అంతేకాదు బీరపల్లి నరసింహమూర్తి గారు వస్తూ ఉంటారు. అంటే నేను చెప్పేది అర్థమైంది అనుకుంటాను. మీరు నర్తకీల్ని మంచి డాన్స్ ఆడవాళ్ళని పిలుచుకొని రావాలా, అర్థమైందా. రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు కదన్నా. రాజకీయం వాళ్ళే వస్తారు అంటూ ఉండారు. ఫిలం యాక్టర్లు ఎవరు వచ్చలేదా. ఫిలం యాక్టర్ మీరు చెప్తే కరుణాడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ వస్తున్నారు, క్రేజీ స్టార్ రవిచంద్రన్ వస్తున్నారు, ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ కూడా వస్తున్నారమ్మా. ఈ డ్రామా చూసేదానికి డ్రామా ఆడేదానికి వాళ్ళు కూడా గెస్ట్ లో అతిథులు వస్తా ఉన్నారు. వాళ్ళు కూడా సినిమా వాళ్ళు వస్తారు, రాజకీయ వాళ్ళు వస్తారు. అందుకే నేను చెప్తాను, మీ నర్తకీయులు బాగుండే వాళ్ళే పిలుచుకున్న చల్ల డ్రామా బాగా రావాలా అంతా నా దానికి చెప్తాడు. అంతేకాదమ్మా ఆంధ్ర తెలంగాణ నటసింహ
నందమూరి బాలకృష్ణ వస్తున్నారు, మెగాస్టార్ చిరంజీవి వస్తున్నారు. అంతేకాదు తమిళనాడు స్టైల్ అదేమైనా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా వస్తున్నారు. బోలే జోరుగుండారు కదా ఏమన్నా నాటకం అంటే అంత ఫేమస్ అయింది. అందుకేనమ్మా వీళ్ళందరినీ పిలిపించడానికే మా ఎప్పుడు కేజీ బంగారం అమ్మేస్తున్నారు, లేకపోతే కుదురు పెడతా ఉన్నాడు. డ్రామాని మేము పిలుచుకొని వచ్చి బాగా ఆడిపిస్తామప్ప. ఖుషి అయ్యా మీకు ఇంతంతా జనాల్ని పిలిపిస్తారు అని మాకు కొనుంది, వస్తామప్ప. లేడీస్ లో సెట్ అయినారు. అదే దీంట్లో ఒక పాట పాడరా, బాగుండేది. అంటే నేను ఇప్పుడు పాట పాడాలనా? పాడాలా? జాబ్ లో ఉండే ₹1,00,000 ఖాళీ అయిపోయా. డ్రామా ఖుషిలో నేను పాట పాడాలా? మంచిది. ధర్మపురి రక్షణ దురంధరుండ సకల పాప శిక్షణ చుండ చండపర దండదురు బాగుండ విగ్రహుండ నిఖిల చరాచర జీవ ప్రాణ నిర్మూలన నియముండ యముండ